ప్రపంచం దృష్టిలో అతడు కరడుగట్టిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది. అతన్ని పట్టిస్తే $10 మిలియన్ రివార్డు ప్రకటించింది అమెరికా. ఇటీవలి పహల్గాం సహా భారత్లో జరిగిన ఎన్నో ఉగ్రదాడులకు కారణమైన లష్కరే తోయిబా చీఫ్ తమ జైలులో ఉన్నాడని నమ్మబలుకుతోంది పాకిస్తాన్. కానీ వాస్తవానికి హఫీజ్ సయీద్ జనావాసాల మధ్య భద్రంగా జీవిస్తున్నాడు. లాహోర్లో శత్రు దుర్భేద్యంగా నిర్మించుకున్న ఇంటిలో విలాసవంతంగా నివసిస్తున్న ఈ ఉగ్రవాదిని ఇంటల్లుడ్లా చూసుకుంటున్నారు పాకిస్తాన్ నాయకులు. స్వయంగా పాక్ సైన్యమే అతన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. ఈ అంతర్జాతీయ ఉగ్రవాదిని పహల్గాంలో పర్యాటకులపై జరిపిన పాశవిక దాడి వెనుక లష్కరే తోయిబాకు చెందిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉన్నట్లు ఇప్పటికే బయటపడింది. ఈ సంస్థకు చీఫ్ హఫీజ్ సయీద్. లష్కరే తోయిబా అధినేతగా భారత్లో రక్తపుటేరులు పారిస్తున్నాడు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి కర్త, కర్మ, క్రియ అతడేనని నిఘా వర్గాలు గుర్తించాయి. 2008 నవంబర్ 26న దేశ వాణిజ్య రాజధాని ముంబైలో ఉగ్రమూకలు మారణహోమం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో పాటు మరెన్నో ఉగ్రదాడుల్లో హఫీజ్ సయీద్ కీలక సూత్రధారిగా ఉన్నాడు. భారత్లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో ఒకడైన సయీద్ని ఐక్యరాజ్య సమితి కూడా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. అతడి తలపై అమెరికా $10 మిలియన్ రివార్డు ప్రకటించింది. అంటే భారత కరెన్సీలో 84,58,00,000 రూపాయలు. సాధారణంగా ఉగ్ర నాయకులు ఎవరికీ తెలియని రహస్య ప్రదేశాల్లో దాక్కుని అక్కడి నుంచే తమ కార్యకలాపాలకు సంబంధించి ఆదేశాలిస్తుంటారు. కానీ హఫీజ్ సయీద్ జీవనం మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్నో ఉగ్రవాద దాడుల వెనుక మాస్టర్ మైండ్గా వ్యవహరించిన హఫీజ్ సయీద్ పాకిస్తాన్లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. లాహోర్లోని జోరం తౌమ్ అనే అత్యంత రద్దీ ప్రాంతంలో సామాన్య పౌరులతో కలిసి నివసిస్తున్నట్లు సమాచారం. ఈ భవనం సాధారణంగా ఉగ్రవాద నేతల ఇళ్ల కంటే భిన్నంగా కనిపిస్తోంది. భారత దర్యాప్తు సంస్థలు ఈ ముష్కరుడి కోసం వేట మొదలుపెట్టినట్టు సమాచారం. ఒకవేళ లాహోర్లోని అతడి ఇంటిపై దాడి చేయాలన్నా అది సులభం కాదని చెప్తున్నారు. అంతర్జాతీయ ఉగ్రవాదులైన అల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్, జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజార్ సాధారణ జనావాసాలకు దూరంగా నివసించారు. ఒంటరి ఇళ్లలోనే వారు మకాం వేశారు. పాకిస్తాన్లోని అబోతాబాద్ ఇంటిపై అమెరికా సేనలు దాడి చేసి లాడెన్ను అంతం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఇంటి చుట్టూ ఖాళీ స్థలమే ఉండటం అమెరికా జవాన్లకు బాగా కలిసొచ్చింది. 2019లో పుల్వామా దాడికి కారకుడైన మరో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అయిన మసూద్ అజార్ పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్లోని బహల్వాపూర్లో ఓ ఒంటరి ఇంట్లో నివసిస్తున్నట్లు భారత నిఘా వర్గాలు పసిగట్టాయి. ప్రధాన రహదారి పక్కనే ఈ ఇల్లు ఉంది, కానీ చుట్టూ జనావాసాలేవీ లేవు. సామాన్య ప్రజలకు దూరంగా రహస్య ప్రాంతాలలో ఉండటానికి ఉగ్రవాదులు ఇష్టపడుతుండగా హఫీజ్ సయీద్ వ్యూహం మరోలా ఉండటం గమనార్హం. లాహోర్ నడిబొడ్డున అత్యంత రద్దీగా ఉండే చోట తన స్థావరం ఏర్పాటు చేసుకున్నాడు. శత్రువులు దాడి చేయకుండా ఈ జాగ్రత్త తీసుకున్నట్లు తెలుస్తోంది. సామాన్య ప్రజల నివాసాలు ఉన్న చోట దాడులు చేస్తే ప్రాణ నష్టం అధికంగా జరిగే ప్రమాదం ఉంటుంది. ప్రపంచ దేశాల నుంచి విమర్శలు రావచ్చు. అందువల్ల ప్రత్యర్థులు దాడులు చేయడానికి వెనుకాడొచ్చు. లాహోర్లోని అల్ ఖద్సియా మసీద్ గతంలో హఫీజ్ సయీద్ కార్యకలాపాలకు అడ్డాగా ఉండేది. పుల్వామా ఉగ్ర దాడి అనంతరం బాలాకోట్లో భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ చేయడంతో అతడిలో భయం మొదలైంది. అల్ ఖద్సియా మసీద్లో ఉండటం సురక్షితం కాదని ఇప్పుడున్న కాంపౌండ్కు మకా మార్చాడు. హఫీజ్ సయీద్ ఇల్లు శత్రు దుర్భేద్యంగా కనిపిస్తోంది. ఇదొక కాంపౌండ్ అని చెప్పొచ్చు. ఈ ప్రాంగణంలోనే ఒక పాత భవనంతో పాటు మరికొన్ని ఇల్లు, మసీదు, మదర్సా, ఒక ప్రైవేట్ పార్కు ఉన్నాయి. హఫీజ్ కుటుంబం కూడా ఇక్కడే ఉంటోంది. హఫీజ్కు పాకిస్తాన్ సైన్యంతో పాటు సొంత ప్రైవేట్ సైన్యం పటిష్టమైన భద్రత కల్పిస్తున్నాయి. ఇక్కడి మసీదులోనే హఫీజ్ సయీద్ ఎక్కువ సమయం గడుపుతుంటాడు. విద్యార్థుల ముసుగులో అతడి అనుచరులు సైతం ఇందులోనే ఆశ్రయం పొందుతున్నారు. 2021లో ఈ ఇంటికి సమీపంలో కారు బాంబు పేలుడు సంభవించింది. 3 మరణించారు. దాంతో హఫీజ్ సయీద్ భద్రతను మరింత పటిష్టం చేశారు. ఈ కాంపౌండ్ లోపల బయట గట్టి నిఘా ఉంటుంది. సాయుధులు రోజంతా నిర్విరామంగా పహారా కాస్తుంటారు. స్థానికులను కాంపౌండ్ సమీపంలోకి కూడా అనుమతించారు. అనుమతులు ఉన్న వ్యక్తులు రావాలంటే రకరకాల తనిఖీలు ఉంటాయి. అంతేకాదు ఇక్కడ డ్రోన్లు ఎగురవేయటం నిషేధించారు. ఫోటోలు, వీడియోలు చిత్రీకరించడం కుదరదు. హఫీజ్ సయీద్ నివాసం కింద ఉక్కు కోట లాంటి బంకర్ ఉన్నట్లు తెలుస్తోంది. హఫీజ్ సయీద్ పాక్లో బహిరంగంగా తిరుగుతున్నట్లు గత కొంతకాలంగా కథనాలు వస్తూనే ఉన్నాయి. కానీ ఆ దేశ ప్రభుత్వం మాత్రం వాటిని తోసిపుచ్చుతూనే ఉంది.
ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చిన కేసులో హఫీజ్ సయీద్కు 31 ఏళ్ల జైలు శిక్ష పడిందని, జైల్లో పెట్టామని పాకిస్తాన్ పైకి నమ్మబలుగుతోంది. కానీ అందులో ఎంతమాత్రం నిజం లేదని స్పష్టమవుతోంది. సయీద్ను ఐక్యరాజ్య సమితి, అమెరికా ప్రభుత్వం అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాయి. అతడిపై చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఆదేశించాయి. అయినప్పటికీ ఫలితం శూన్యం. స్వయంగా పాక్ సైన్యమే అతన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. ఈ మధ్య హఫీజ్ అనుచరులు లష్కరే ఉగ్రవాదుల వరుస హత్యలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ పరిణామాలతో అతడికి పాకిస్తాన్ భద్రత పెంచినట్లు తెలుస్తోంది. అతడి ఇంటినే సబ్జైలుగా మార్చినట్లు వార్తలు వినిపించాయి. పహల్గాం దాడి తర్వాత లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్కు పాక్ ఆర్మీ 4 రెట్ల భద్రతను పెంచినట్లు తెలుస్తోంది. అతడి ఇంటి చుట్టూ పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐ, లష్కరే ముఠా నిరంతరం పహారా కాస్తున్నట్లు తాజా సమాచారం. దీంతో పాటు కాంపౌండ్ చుట్టూ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా డ్రోన్లతో నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. ఇక హఫీజ్ ఇంటిని నలువైపులా 4 కిలోమీటర్ల పరిధిలో అత్యాధునిక సీసీటీవీ కెమెరాలను అమర్చారు. ఈ భద్రత చూస్తుంటే జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి వెనుక లష్కరే తోయిబా కుట్ర ఉందనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి. పాకిస్తాన్ ఈ పేరుకు అర్థం పవిత్ర భూమి. అయితే ఎవరికి పవిత్ర భూమి? ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారింది ఈ దేశం. ఎన్నో ఉగ్రవాద ముఠాలు పాకిస్తాన్లో సురక్షితంగా ఉన్నాయి. పాకిస్తాన్ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలను నిరాటంకంగా నిర్వహిస్తున్నాయి. ఇందులో 5 రకాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దాడులు చేసే సంస్థలు, ఆఫ్ఘన్లో దాడులు చేసేవి, భారత్ కశ్మీర్ లక్ష్యంగా దాడులు చేసేవి, పాక్లోనే విధ్వంసం సృష్టించేవి, షియా వర్గానికి వ్యతిరేకంగా పనిచేసేవి. వీటన్నింటికి పాక్ సైన్యం శిబిరాలు ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తోందని ఆరోపణలున్నాయి. 1980 నుంచి దాదాపు 12 విదేశీ ఉగ్ర సంస్థలకు పాకిస్తాన్ కేంద్రంగా మారిందని గతంలో అమెరికా కాంగ్రెషనల్ నివేదికలో వెల్లడించింది. ఇందులో లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, ఉరఖత్ ఉల్ జిహాదీ ఇస్లామీ, హిజ్బుల్ ముజాహిద్దీన్, అల్ ఖైదా, సిసా ఏ సహాబా, అహ్ల్ ఏ హదీస్, దేవ్బందీ, జమాత్ ఏ ఇస్లామీ, లష్కరే జంగ్, యునైటెడ్ జిహాద్ కౌన్సిల్ వంటివి ఉన్నాయని పేర్కొంది. పహల్గాం దాడి తర్వాత భారత్పై ప్రేలాపనలు చేస్తున్న పాకిస్తాన్ నాయకులు నిజాలు కూడా మాట్లాడేస్తున్నారు. ఉగ్రవాద సంస్థలకు మద్దతు, ఆర్థిక సాయం పాక్ అందించిందని ఇటీవల ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ అంగీకరించిన సంగతి తెలిసిందే. అమెరికా, బ్రిటన్ సహా పశ్చిమ దేశాల కోసమే 3 దశాబ్దాల పాటు మేము ఈ చెత్త పనులన్నీ చేస్తున్నాం. అయితే అది పొరపాటు అని అర్థమైంది. దానివల్ల పాక్ చాలా ఇబ్బందులు పడింది. సోవియట్ యూనియన్కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో మేం చేరకపోయి ఉంటే పాక్కు తిరుగులేని ట్రాక్ రికార్డు ఉండేదని అన్నారు. తాజాగా ఉగ్రవాద సంస్థలతో పాకిస్తాన్కు సంబంధాలు నిజమేనంటూ ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి, పాక్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావత్ భుట్టో అంగీకరించారు. రక్షణ మంత్రి చెప్పిన ప్రకారం పాకిస్తాన్కు గతం ఉందనేది రహస్యం కాదని నేను భావిస్తున్నా. ఫలితంగా మనం బాధపడ్డాం. పాకిస్తాన్ నష్టపోయింది. ఆ పరిణామాల నుంచి పాఠాలు నేర్చుకున్నాం. ఈ సమస్య పరిష్కారానికి అంతర్గత సంస్కరణలు చేపట్టాం. పాకిస్తాన్ తీవ్రవాద చరిత్ర తిరస్కరించలేనిది. అయితే ఇది ముగిసిన అధ్యాయం. అది మన చరిత్రలో ఒక దురదృష్ట భాగం అని భుట్టో వెల్లడించారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే దేశాలను ఏకాకిని చేయాలని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పలు అంతర్జాతీయ వేదికలపై చాటి చెప్పారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే సురక్షిత స్వర్గధామాలు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలను అంతర్జాతీయ సమాజం ఏకాకిని చేసి బహిర్గతం చేయాలని పాకిస్తాన్, దాని మిత్ర దేశాలైన చైనాను ఉద్దేశించి జైశంకర్ పరోక్షంగా వ్యాఖ్యానించారు.